టీడీపీ పాలనలో టీటీడీ ప్రతిష్ట భ్రష్టు పట్టిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీలో చంద్రబాబు బినామీల ముఠా ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. టీటీడీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం అందించే పేరుతో ఆలయంలోకి అనధికారికంగా చొరబడిన లక్ష్మణ్, చందు తోట ఎవరో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. తొక్కిసలాటకు వెంకయ్య చౌదరి ప్రధాన బాధ్యుడు కాగా ఎలాంటి సంబంధం లేని జేఈఓ గౌతమిపై వేటు వేశారని దుయ్యబట్టారు భూమన. ఎంత దారుణమైనటువంటి విషయం. పవిత్రతను గురించి గొప్పగా చెప్పుకునేటువంటి చంద్రబాబు గారు మీ పాలనలో మీ నిర్వాకపు తీరు ఎంత దారుణంగా ఉంది అనటానికి ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఎవరి లక్ష్మణ కుమార్, ఎవరి తోటచందులు, వీళ్లకు టీటీడీతో ఏ రకమైనటువంటి సంబంధం ఉన్నది? ఏ రకంగా కూడా వీళ్ళు ఉద్యోగస్తులు గారు. వీళ్ళు కేవలం ఒక ఐటీ నిపుణులని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని తీసుకొని వస్తాం టీటీడీలోనని ఒక మభ్యపూరితమైనటువంటి ప్రకటనలు గుప్పిస్తూ వాళ్లకు అడిషనల్ ఈఓ కార్యాలయాన్ని అప్పగించి, ఈ అడిషనల్ ఈఓ ఈ వెంకయ్య చౌదరి చంద్రబాబు గారి పేరు చెప్పుకొని అతను చేస్తున్నటువంటి నిర్వాకాల మీద ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండ మీద పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా మండిపడుతున్నారు. రోజు కొన్ని వేల మందికి తమకు కావలసినటువంటి వాళ్లకు ప్రత్యేక దర్శనాలు చేయించటము, వాళ్లకు ఊడిగం చేయటము చంద్రబాబు గారి ప్రాపకం కోసమని ఈ వెంకయ్య చౌదరి నిజానికి ఈ తొక్కిసలాటకు బాధ్యుడు ప్రధానంగా వెంకయ్య చౌదరి గారే ఉండాల. ఆయనే బాధ్యుడు నిజానికి. కానీ ఆయన్ను కాపాడటం కోసమని మిగతా అధికారులను, గౌతమికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు, ఆవిడ్ను ట్రాన్స్ఫర్ చేసినారు. చైర్మన్ బిఆర్ నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా, సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది మీరు. ఎవరి లక్ష్మణ్ కుమార్ అండ్ తోట చందులు, వీళ్ళేం చేస్తున్నారు కొండ మీద? వీళ్ళకి ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి టీటీడీతో? వీళ్ళు ఎలా నియంత్రించగలుగుతున్నారు? ఇన్ని వేల మందికి దర్శనాలకు వీళ్లు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇదంతా ఏం జరుగుతున్నది? ఏ కుట్ర దాగి ఉన్నది ఇందులో? దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. వీళ్ల మీద తగిన చర్యలు తీసుకోవాలా. ఆ కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈఓ యొక్క ఈ రకమైనటువంటి అరాచక ధోరణులను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆ అడిషనల్ ఈఓని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరికంటే కూడా ముఖ్యంగా ఆయన మీద చర్య తీసుకోవాలి. ఎలా కూర్చోబెట్టుకుంటాడు? ఈ ఒక్క కారణంతో అడిషనల్ ఈఓను ట్రాన్స్ఫర్ చేయటమా, లేకపోతే ఆయన మీద చర్య తీసుకోవటమా చేయొచ్చు. ఇది రెడ్ హ్యాండెడ్ గా ఫోటోల్లోనే దొరికిపోయినటువంటి దొంగ అడిషనల్ ఈఓ.